చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శాంతి మార్గాలలో అలాత శాంతి అంటే ఏమిటి? దీని ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలి? అలాత శాంతి, అలాతము అంటే కొరివి అని అర్థం. కొరవి అంటుంటారు, రెండో పదం కూడా ఉంది. కొరివి దయ్యం అని అంటుంటారు చూడండి. కొరివి అంటే మామూలు కాలుతున్నటువంటి కట్టె. కాలుతున్న కట్టెతో శాంతి వేదాంతంలో ఉన్నటువంటి మాట. కాలుతున్న కట్టెతో శాంతి ఏంటండి? అలాత శాంతి అంటే దానికి గొప్ప అద్వైత ఆవిష్కరణ చేశారు. కొరివిని చేతిలోకి తీసుకొని, ఆ కట్టెని చేతిలోకి తీసుకొని ఒక మండలాకారంలో నువ్వు తిప్పావనుకో, అదే కొరివి. అట్లా కాకుండా రేఖాకారంలో తిప్పావనుకో, అందులో నుంచి మళ్ళీ నిప్పురవ్వలు అదే మార్గంలో వస్తాయి. అట్లా కాకుండా ఇట్లా వెనక్కి ముందుకి ఊపావనుకో, మళ్ళీ నిప్పురవ్వలు అదే మార్గంలో వస్తాయి. అంటే నువ్వు మండలాకారంలో తిప్పినా మండలాకారంలో వస్తాయి, కానీ రేఖాకారంలో తిప్పినా అదే రకంగా వస్తాయి. అంటే నువ్వు ఏ ఆకారంలోకి మలుచుకుంటే నిప్పురవ్వలు ఆ రకంగా ఉంటాయి. కానీ ఎందులో నుంచి వచ్చాయి? అవి కొరివిలో నుంచి వచ్చాయి. అది జాగ్రత్తగా గమనించమంటుంది. అంటే రేఖాకారంగా, మండలాకారంగా, అర్ధచంద్రాకారంగా మారినటువంటి నిప్పురవ్వలన్నీ కూడా ఒకే దాంట్లో నుంచి వచ్చాయి. అంటే అన్నిట్లోనూ ఉన్నది ఒక్కటే, అద్వైతము. నిప్పురవ్వలు రకరకాల మార్గాల్లో కనపడుతున్నాయి నీకు. ఒకటిది ఒక మార్గం కనపడుతోంది, ఇంకొకటిది ఇంకో మార్గం కనపడుతోంది దేవుడి దగ్గరికి చేరటానికి. కానీ ఉన్నది మాత్రం అన్ని మార్గాలు దేంట్లో నుంచి వచ్చాయి? అద్వైతంలో నుంచి వచ్చాయి, అలాతం నుంచి వచ్చాయి, ఆ కొరివిలో నుంచి వచ్చాయి. ఆ రకంగా నువ్వు గ్రహించగలిగితే నీ మనస్సుకి శాంతి కలుగుతుంది. దానినే అలాత శాంతి అంటే. అన్నింటిలోనూ అద్వైతం చాలా గొప్పది. అంటే ఉన్నదంతా ఒక్కటే ఒక్కటే, ఒకటిలో నుంచి ఇన్ని ఏర్పడ్డాయి, ఒకటిలో నుంచి ఇన్ని మతాలు ఏర్పడ్డాయి, అద్వైతం చాలా గొప్పది అనేటువంటి గొప్పదాన్ని ఆవిష్కరణ చేయటానికి ఇదిగో ఈ అలాత శాంతి అనే పదాన్ని పెద్దవాళ్ళు వాడారు. కాబట్టి అద్వైత భావ ప్రకటనకి ఉపకరించేటువంటి పదం ఇది. గురుగారు, చదువు సంధ్య అని అంటారు కదా, ఇందులో సంధ్య అనే మాటకు అర్థం ఏమిటి? చదువు సంధ్య లేదురా నీకు అని ఇప్పటికి కూడా అంటే తెలియకుండానే ఆ గొప్ప పారిభాషిక పదాలని, ఆ పండిత పదాలని మనం వాడుతుంటాం. ఇక్కడ చదువు సంధ్య అని ఒత్తు పెట్టరు కొంతమంది, చదువు సంధ్య అని కొంతమంది అంటుంటారు. అయితే ఇక్కడ సంధ్య కాదు నాయన, అది ఇక్కడ సంధ్యా పదానికి ఏం అర్థం చెప్పుకోవాలంటే, మామూలుగా సంధ్య అంటే మన వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది సంధ్యావందనము అని అన్నారు. సంధ్యావందనం కాదురా, చదువును సంధ్యావందనం అంటే ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించి పెట్టినటువంటి పదం కాదురా, ఇది అందరినీ ఉద్దేశం. ఎందుకంటే సంధ్యావందనం చేయని వాళ్ళని కూడా మరి నీకు చదువు సంధ్య లేదా అంటుంటాం. అక్కడ సంధ్య కాదు, అది సంత. చదువు సంత. కానీ చదువు సంత చెప్పాను కదమ్మా మనం చాలాసార్లు. ఇప్పుడు లక్ష్మి అనమంటే మన వాళ్ళు చాలా బాధపడిపోతారు. లచ్చి అంటే చాలా తొందరగా నేసేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే లక్ష్మి అనాలంటే లోపల నుంచి ఎక్కడి నుంచో ఆ పదం రావాలి, ఆ అక్షరం రావాలి. అంత పలకలేక మన వాళ్ళు ఏం చేశారంటే లక్ష్మిని లచ్చి చేశారు. అలాగే సంధ్య, సంత, సంత, సంధ్య. ఈ కొంచెం దాని మీద ఇది కొంచెం సులభంగా ఉంది కాబట్టి చదువు సంధ్య. అంటే మానవుడి యొక్క ఉచ్చారణకి ఏది సులభంగా ఉంటుందో ఆ రకంగా పదాలని తీసుకొచ్చారు. చదువు సంత అని అనలేక ఈ రకమైన పదం తీసుకొచ్చారు. ఏమయ్యా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? తెనాలి రామకృష్ణుడు అనేటువంటి ఒక గొప్ప మహాకవి పాండురంగ మాహాత్మ్యం అనేటువంటి కావ్యంలో చదువు సంత కొనసాగించుచు అని రాశాడు. ఇక్కడ సంధ్య అని రాయాల, చదువు సంత. చదువు సంత అంటే అక్కడ సంత అంటే వ్యాపారం. వ్యాపారం అంటే మామూలుగా ఈ క్రయ విక్రయాది అమ్మటం కొనటం కాదు అక్కడ అర్థం, పని. చదువుకి సంబంధించినటువంటి పనుల్ని కొనసాగిస్తూ అని పాండురంగ మహాత్మ్యంలో రాశారు. అయితే ఈ సంత అనేటువంటి పదానికి కొంతమంది ఇంకొక అర్థం కూడా చెప్తారు. సంత అంటే వేదం చదివేటప్పుడు వేదపాఠం నేర్చుకునేటువంటి శిష్యుడు 2 సార్లు చెప్తాడమ్మా ఎప్పుడైనా సరే.
ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి అని గురువుగారు మొదటి మాట చెప్పాడు అనుకోండి, దాన్ని 2 సార్లు చెప్తారు. ఈ 2 సార్లు చెప్పటాన్ని సంత అంటారు. ఏంట్రా ఈ సంత అంటుంటారు, ఇప్పుడు ఇది కూడా అంటుంటారు. అంటే ఒకే విషయాన్ని 2 సార్లు చెప్పటం. శిష్యుడు వేదపాఠం నేర్చుకునేటప్పుడు 2 సార్లు చెప్పటాన్ని సంత అంటారు. కాబట్టి చదువుకు సంబంధించిన వ్యాపారం కూడా మొదటిదేమో మామూలుగా అందులో విషయం ఏంటో తెలుసుకోవటానికి, రెండోసారి ఎందుకు చదవాలంటే ఆ చదివింది ఇక మనసులో ఉండిపోవటానికి. కాబట్టి ఏ విషయమైనా సరే 2 సార్లు చూడాలి అని చెప్పటానికి చదువు సంత అని వాడని కొంతమంది దీనికి వ్యాఖ్యానం చేశారు. గురుగారు, శరీరాన్ని ఒక పురంతో పోల్చి వేదవ్యాసుడు ఒక వృత్తాంతాన్ని ఆవిష్కరించాడంటారు, ఏమిటది? భాగవతంలో పురంజయోపాఖ్యానం ఉన్నట్లుగానే భారతంలో వేదవ్యాస మహర్షి ఈ చదువుని సంబంధించినటువంటి దాన్ని, విజ్ఞానాన్ని మనకి బాగా అందచేయటానికి ఈ శరీరాన్ని మొత్తాన్ని ఒక గొప్ప పట్టణంలాగా మార్చాడు. ఈ పట్టణంలో బుద్ధి అనేటువంటిది రాణిట. మళ్ళీ రాజుగారు చెప్పట్ల, అంటే స్త్రీమూర్తికి ఎంత గౌరవం ఇచ్చాడో చూడండి. రాజు అనేటువంటి వాడు లేడు పొమ్మన్నాడు వేదవ్యాసుడు. శరీరంలో బుద్ధి అనేటువంటిది రాణి. మరి రాజ్యం నడపటానికి ఒక మంత్రి గారు ఉండాలి కదా. ఆ మంత్రి గారు ఎవరు? మనస్సు. మనస్సు అనేటువంటిది మంత్రి. రాజ్యంలో మంచి చెడు చెప్పటానికి, ముందుకు నడిపించడానికి పురోహితులు ఉంటారు. పురోహితుడు అనే పదానికి అర్థం ఏంటంటే పురహాయిత. రాబోయే కాలంలో మంచి చెడు చెప్పగలిగినటువంటి వాళ్ళని పురోహితులు అంటారు. దాన్ని మనం పౌరోహిత్యము అంటారు. పురో అంటే రాబోయే కాలంలో హితం చెప్పటం, మేలు చెప్పటం. కాబట్టి ఈ పురాణంలో కూడా ఈ బుద్ధి అనేటువంటి రాణిగారు పరిపాలిస్తున్నటువంటి ఈ శరీరం అనే పురంలో కూడా 5 పురోహితులు ఉన్నారట. ఎవరు 5? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం అనేటువంటి తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ 5 కూడా పురోహితులు అన్నారు. మరి పౌరులు ఎవరండి? మరి రాజుగారు రాణిగారు ఉంటే సరిపోదు కదా, వాళ్ళు పరిపాలించడానికి పౌరులు ఉండాలి కదా. పౌరులు ఎవరండి శరీరంలో అంటే ఇంద్రియాలు పౌరులు. జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, కాలు, చేతులు ఏవైతే ఉన్నాయో ఇవి కర్మేంద్రియాలు, ఇవన్నీ కలిపి పౌరులు. మరి ఇక్కడ మోసగాళ్ళు మామూలుగా మన చుట్టూ ఉన్నటువంటి పట్టణంలో ఏ రకంగా ఉంటారో ఈ శరీరం అనేటువంటి పట్టణంలో కూడా ఎప్పుడు 2 మోసగాళ్ళు ఉంటారు. ఎవరా 2 మోసగాళ్ళు అంటే తమోగుణము, రజోగుణము. ఈ 2 కూడా మోసగాళ్ళట. ఇప్పుడు ఏం చేయమన్నాడంటే వేదవ్యాసుడు ఇదంతా వర్ణన చేస్తూ ఒక్కొక్క దానికి పోలిక చెప్తూ బుద్ధి అనేటువంటి రాణి ఎప్పటికప్పుడు మనస్సు అనేటువంటి మంత్రితోటి కలిసి జాగ్రత్తగా ఈ రజస్సు, తమస్సు, ఈ రజోగుణము, తమోగుణము అనేటువంటి మోసగాండ్రని ఎప్పటికప్పుడు కనిపెడుతూ పురోహితుల సలహాలు తీసుకుంటూ చక్కగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం వాడికి కలుగుతుంది. కాబట్టి బుద్ధి అనేటువంటి రాణి తనంతట తాను ఎప్పుడూ నిర్ణయం తీసుకోవద్దు. మనస్సు అనేటువంటి మంత్రి చెబుతున్నట్లుగా వింటూ తాను ఆలోచిస్తూ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ చక్కగా పరిపాలన చేయండి. అంటే బుద్ధి కలిగి ఉండండి. మొత్తం మీద సారాంశం ఏంటంటే బుద్ధి కలిగి ఉండమని చెప్తారు చూడండి. అంటే ఇప్పుడు అందుకనే ఇంట్లో ఇల్లాలు చెప్పింది విను. ఇప్పుడు ఆధునిక సమాజానికి చెప్పాలి అని అంటే ఎక్కడి పాత విషయం, ఎక్కడి ఆధునిక జీవితం చూడండి. నాయన ఇంట్లో ఆవిడికి నీకంటే కూడా ఇల్లు ఎలా నడపాలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఆవిడికి బాగా తెలుసు. కాబట్టి ఇంట్లో ఆవిడ చెప్పింది విన్నాయన బాగుపడతావు అని పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తుంటారు కదా. దీన్ని ఆధ్యాత్మిక పరంగా ఎంత గొప్పగా ఆ వేదవ్యాసుడు ఆవిష్కరించాడు చూడండి. బుద్ధి అనేటువంటిది రాణి అన్నాడు, రాజు అనల్లా. కాబట్టి రాణిగారు చెప్పినట్టు వినాలి. ఆ రాణి కూడా మళ్ళీ ఒక్కతే కాదు, మనస్సు చెప్పినట్టు వినాలి. ఆ మంత్రి గారు చెప్పినట్టు వింటూ చక్కగా మీ జీవితాలని చక్కదిద్దుకోండి, ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం కొనసాగించండి మీ జీవితాన్ని అని వేదవ్యాసుడు గొప్పగా మనకి ఉపదేశం చేశాడు. గురుగారు, మంత్రపుష్పంలో ఆయతనవాన్ భవతి అని ఉంటుంది కదా, దాని అర్థం ఏమిటి? మన చలనచిత్రాల్లో కూడా ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద
యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇది మంత్రపుష్పం. అంటే మంత్రాన్ని ఆ పేర్లమ్మ నిజంగా, అందుకే మన సంస్కృతికి జోహార్. మంత్రం అనేది పుష్పంట. పుష్పం స్వామివారి దగ్గర ఎందుకు పెడతామమ్మా, దేవుడి దగ్గర ఎందుకు పెడతామనంటే పుష్పం మృదుత్వం కలిగినది. బాగా జాగ్రత్తగా గమనించాలి. మన సంస్కృతిలో పుష్పం మెత్తగా ఉంటుంది. మన మనస్సుని కూడా అక్కడ పుష్పం చేస్తున్నాం. అంటే మనస్సు ఎప్పుడు కరుడు కట్టి ఉండకూడదు, మెత్తగా ఉండాలి. మెత్తగా పుష్పం ఉండాలి అని అంటే, మెత్తగా మనస్సు ఉండాలి అని అంటే ఎటువంటి దుర్లక్షణాలు లేకపోతే మనస్సు ఎప్పుడు కూడా సహృదయంతో మెత్తగా ఉంటుంది. కాబట్టి నీ మనస్సుల్ని పుష్పంలాగా చేసి స్వామివారి దగ్గర పెట్టిన ఆయన గ్రహిస్తాడు. కాబట్టి మనస్సుని జాగ్రత్తగా ఉంచుకొని చెప్పడానికి మంత్ర పుష్పము అన్నారు. ఇక మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. ఆయతనవాన్ భవతి. ఎస్ చంద్రమస ఆయతనాన్ వేద ఆయతనవాన్ భవతి. ఈ నీటికి ఆధారం ఎవరు? ఆధారం ఎవరంటే చంద్రుడు అని చెప్తోంది. ఆయతనవాన్ అంటే ఆధారము. ఆయతనవాన్ భవతి అంటే ఆశ్రయం అవుతున్నాడు. యోపాం పుష్పం వేద అపాం. ఈ నీటిని ఎవరైతే చంద్రుడి నుంచి జన్మించింది అని తెలుసుకుంటున్నాడో, అంటే చూడండి, చంద్రుడి నుంచి అమృతం స్రవిస్తుంది అనుకుంటున్నాం కదా. కాబట్టి ఆ నీరు చంద్రుడి నుంచి జన్మించింది అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో అటువంటి వాడు పుష్పవాన్ ప్రజావాన్ భవతి. అంటే చక్కటి సౌకుమార్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అవుతున్నాడు. ప్రజావాన్ భవతి, మంచి సంతానం కలిగినటువంటి వాడిగా అవుతున్నాడు. ప్రజా మామూలుగా ఇప్పుడు మరి ప్రజాస్వామ్యము అంటుంటాం చూడండి. ప్రజలు అనేటువంటి పదానికి మామూలు లౌకికార్థంలో జనులు అని అర్థం ఉంది. ప్రజ అంటే సంతానము అని ఒక అర్థం ఉంది. వేదం చెప్తున్నటువంటి అర్థం. ఆ వేదం చెప్పిన అర్థాన్ని ఇప్పుడు కాళిదాస మహాకవి రఘువంశంలో కూడా వాడాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకోమని ఆధునిక కాలంలో ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం. ప్రజలందరినీ కూడా ప్రజ అనేసానికి సంతానము అని అర్థం. కాబట్టి చంద్రుడి నుంచి నీరు వస్తున్నది అన్న విషయాన్ని, ఆ నీరుని అమృతం అంటాం. ఎందుకంటే అమృతం ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ నీరు అనేది మనందరికీ తెలుసు. నీరు అమృతమే కదమ్మా. నీరు దొరక్క ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు. మంచినీరు అనేది దొరక్క. కాబట్టి ఏది దొరకలేదో అది అమృతం మనకి. కాబట్టి నీరు చంద్రుడి నుంచి వస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకొని ఆ చంద్రుడి నుంచి అమృతత్వాన్ని ఎవడైతే గ్రహిస్తాడో వాడు చక్కటి మనస్సు కలిగిన వాడు, వాడి సంతానం కూడా మంచిగా తయారవుతుంది. అంటే సౌకుమార్యం గల మనస్సు కలిగినటువంటి తల్లిదండ్రులకి ఆ బిడ్డలు కూడా మంచి మనస్సు కలిగిన వారిగా అవుతారు అనే చక్కటి ప్రబోధాన్ని ఈ మంత్రపుష్పం ఆయతనవాన్ భవతి అంటే అన్నింటిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు అనేది, అన్నిటిలోనూ ఆశ్రయంగా ఉన్నాడు, అన్నిటికీ ఆధారంగా ఉన్నవాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు దైవానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఆయతనవాన్ భవతి అని ఇందులో ఉన్నటువంటి సారాంశం. గురువుగారు, ధర్మో రక్షతి రక్షితః అంటే అర్థం ఏమిటి? ఇది ఏ గ్రంథంలో ఉంది? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడు మన శీర్షిక కూడా మన ధర్మం. మన ధర్మంలో రకరకాల వేలాది గ్రంథాలలో, వందలాది గ్రంథాలలో ఏవైతే గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో వాటిని మనం ఆవిష్కరించుకుంటున్నాం. ధర్మాన్ని మనం ప్రబోధనం చేస్తున్నాం, ప్రచోదనం చేస్తున్నాం. అది మనందరినీ కూడా రక్షిస్తుంది. గొప్ప ఉద్దేశ్యంతో ఏర్పడినటువంటి కార్యక్రమం మన ధర్మం. కాబట్టి ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఇది ఎక్కడిదంటే మహాభారతంలో వనపర్వంలో యక్షుడు అనేటువంటి వాడు ప్రశ్న వేస్తాడు. ఆ ధర్మం గురించి ప్రశ్న వేస్తే దానికి జవాబు చెబుతూ ధర్మరాజు గారు ఇచ్చినటువంటి ఆ సమాధానంలో ఇదిగో పంక్తి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి తస్మాత్, అందువల్ల నేను ధర్మాన్ని నేను రక్షిస్తాను అడుగుతాడు. అన్ని ప్రశ్నలకి సరిగ్గా జవాబు చెప్పిన తర్వాత, నీ ప్రశ్నలకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ చనిపోయినటువంటి నీ నలుగురు సోదరులు, ఎందుకంటే తాను చెప్పిన మాట వినకుండా, తన యొక్క అనుమతి తీసుకోకుండా నీళ్లను గ్రహించి నీళ్లను స్వీకరిస్తారు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అందువల్ల ఆ యక్షరూపంలో ఉన్నటువంటి ధర్మదేవత ఆ నలుగురిని మృతజీవుల కింద చేసేస్తుంది, చనిపోతారు.
తర్వాత ధర్మరాజు వచ్చి నీళ్లు తాగబోతాడు, అరణ్యకాండలో ఉంటుందమ్మా. నాయన, నేను చెప్పిన మాట వినకుండా నా అనుమతి లేకుండా నీళ్లు ముట్టుకున్నారు, నువ్వు కూడా అలా ముట్టుకోకు, నా అనుమతి తీసుకొని ఈ నీళ్లు స్వీకరించు. అలాగే స్వామి అంటాడు ధర్మరాజు, వాళ్ళలా కాకుండా. అప్పుడు నీ ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పమని యక్షుడు అడుగుతాడు. ఆ ధర్మదేవత జవాబులు చెప్పిన తర్వాత, చాలా సంతోషం నాయన, నువ్వు గొప్ప విజ్ఞానివి, ఈ ఉన్నటువంటి ఈ నలుగురు సోదరుల్లో ఒక్కరిని బతికిస్తా, ఎవరినో కోరుకో అంటాడు. కోరుకోమంటే నకులుణ్ణి బతికించండి అని ధర్మరాజు గారు అడుగుతారు. అడిగితే, ఏమయ్యా నీ సొంత తమ్ముళ్ళు ఉన్నారు కదా, భీముడు అర్జునుడు నీ సొంత వాళ్ళు, అంటే మీ ముగ్గురు కుంతీదేవికి పుట్టినటువంటి వారు, నకులుడు సహదేవుడు మాద్రికి పుట్టినటువంటి వారు, సొంత తమ్ముడు భీమసేనుడి కంటే గొప్పవాడు లేడు, అర్జునుడి కంటే గొప్పవాడు లేడు, వాళ్ళిద్దరిలో ఒకరిని బతికిస్తే, ఎందుకంటే రేపు యుద్ధం వచ్చినా కాపాడేటువంటి వాళ్ళు, ఈ నకులుడు సహదేవుడు వీళ్ళని బతికించమంటావు ఏమిటి ఒకరిని అని ఆ యక్ష రూపంలో ఉన్నటువంటి ఆ ధర్మదేవత అడిగితే ధర్మరాజు గారు జవాబు చెప్తాడు. అప్పుడు చెప్పినటువంటి జవాబులో ధర్మో రక్షతి రక్షిత. మా నాన్నగారికి ఇద్దరు భార్యల్లో మా అమ్మ వాళ్ళిద్దరిని కుంతి కొడుకుల కింద పెంచింది. ఎక్కడా కూడా మాద్రేయులు అనేటువంటి పేరు నకుల సహదేవులకి లేదు. కాబట్టి అందరం కూడా పాండవులము అని మేము భావిస్తున్నాము. నేను కూడా ఆ ధర్మాన్ని కాపాడాలి కదా, వాళ్ళిద్దరూ వేరు అనేటువంటిది వద్దు, మా ముగ్గురులో ఒకరిని నేను బతికున్నాను. కాబట్టి ఇక్కడ బలము అబలము అనేది పక్కన పెట్టేసాయి. ఇప్పుడు భీముడిని బతికించమని కోరుకుంటే నిజమే నువ్వు ఉన్నట్టు నాకు బలం కలుగుతుంది, అర్జునుడిని బతికించమని కోరుకుంటే నాకు బలం కలుగుతుంది. ఇక్కడ బలం కాదు ముఖ్యం, ధర్మం ముఖ్యం. కాబట్టి పెద్ద భార్య కుంతికి సంబంధించేమో నేను బతికున్నాను, చిన్న భార్య మాద్రికి సంబంధించి నా నకుల సహదేవుల్లో ఒకరు బతకాలి, కాబట్టి వాళ్ళలో ఒకరిని నువ్వు పునరుజ్జీవుణ్ణి చెయ్యి అని ధర్మరాజు గారు అడుగుతారు. ఇది ధర్మం. ఈ ధర్మానికి సంతోషిస్తాడు ఆ యక్షుడు. అప్పుడు అందరినీ బతికిస్తాడు. ఒక్కరిని కోరుకున్నందుకు ధర్మో రక్షతి, ధర్మాన్ని రక్షించాడు ఇక్కడ ధర్మరాజు. ధర్మాన్ని రక్షించినటువంటి ధర్మరాజు వల్ల ఆ ధర్మం నలుగురు తమ్ముళ్ళని, అంటే మొత్తం 5 పాండవుల్ని కూడా ఇక్కడ రక్షించింది. ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని చెప్పడానికి గొప్ప ఆవిష్కరణ ఈ ధర్మో రక్షతి రక్షిత. కొంతమంది తమ బలాన్ని అధికంగా భావించి ఇతరుల శక్తిని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి మన ధర్మం ఎటువంటి అంశాలని ప్రబోధిస్తుంది? గప్పారాయుళ్ళని ఆధునిక పరిభాషలో ఒక పాదం ఉంది. కోతల రాయుళ్ళు, గప్పారాయుళ్ళు, వీళ్ళు యది హాస్తి తదన్యత్ర అని మహాభారతానికి ఉన్నటువంటి పేర్లలో ఒకటి. అంటే లోకంలో ఏదైతే ఉందో అదంతా భారతంలో ఉంది, ఇందులో లేనిది లోకంలో లేదు. అంత గొప్పగా సాహసంగా చెప్పగలిగినటువంటి వాడు వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు రాసిన భారతంలోని ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఉంది. కురుక్షేత్ర యుద్ధం మొదలు కాబోతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడి యొక్క బావమరిది రుక్మి, సోదరి పేరు రుక్మిణి, సోదరుడి పేరు రుక్మి. ఆ రుక్మి అనేటువంటి వాడికి కూడా కొంత సైన్యం ఉంది. పాండవుల దగ్గరికి వస్తాడు. నేను ఇంతవాడిని అంతవాడిని, నాకు ఎదురు లేదు, అర్జున నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, బ్రహ్మాండంగా యుద్ధం చేస్తాను, నా వెనకాల మంచి సైన్యం ఉంది, నన్ను నీ పక్షాన్ని చేర్చుకో, కృష్ణుడి కంటే కూడా నేను చాలా గొప్పవాడిని. పక్కన బావగారు చూడండి, నేను చాలా గొప్పవాడిని, ఆయన అలాగే యుద్ధం చేయడు, నీకు సారథ్యం చేస్తానంటున్నాడు, వాళ్ళందరికంటే కూడా గొప్పవాడిని, నన్ను నీ పక్షంలో చేర్చుకో అని అంటే అర్జునుడు కృష్ణ నిందని భగవన్ నిందని సహించలేడు. మాట అంటాడు, నాయనా మాకు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు, కృష్ణ సారథ్యం మాకు చాలు, మాకు వేరే బలాలేమీ అక్కర్లేదు, నీ బలము నువ్వు మాకు అక్కర్లేదు, నీకో నమస్కారం. అర్జునుడు అదే మాట అంటాడు. ధర్మరాజు గారు కూడా దాన్ని ఆమోదిస్తారు. అరే నేనంతటి నేను వస్తే నువ్వు కాదంటావో, చులకనైపోయానా అని మళ్ళీ వెంటనే వాడు తిరుగు టపాలాగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. ఎదురుపక్షం వెళ్ళిపోయి, దుర్యోధన నేనంతటి వాడిని అనుకున్నావు, వాడు ఎంతటి వాడో లోకానికి తెలుసు, ఎందుకంటే లోకంలో శక్తి లేనటువంటి వాడే ఒక గొప్ప ఆధునిక పరిభాషలో కూడా వ్యక్తిత్వ వికాస పాఠంలో కూడా చెప్తారమ్మా. ఎవడైతే శక్తిహీనుడో వాడు తొందరగా నేను చాలా బలం ఉంది, నాకు బలం ఉంది అంటుంటాడు, నేను చాలా గొప్పవాడిని అంటుంటాడు. నిండుకుండా తొణకనక ఓ కింద ఉన్నది ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ఆ రకంగానే ఈ రుక్మి దుర్యోధనుడి దగ్గరికి వచ్చేసి నేను ఇంతవాడిని అంతవాడిని, ఆ కృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఎవరిని పడితే వాడిని మట్టి కనిపించేసేస్తాను,
వాడు అంతటి వాడో మనకి ఆ రుక్మిణీదేవిని స్వయంవరంలోనే అవమానం పాలు చేశాడు. వాడికి శిరస్సు ఖండించకుండా మొత్తం ఆ జుట్టు మొత్తం కత్తిరించేసేసి, ఎందుకంటే భార్య ఎక్కడ బాధపడుతుందో రుక్మిణి అని చెప్పి చంపబోయేటువంటి వాడిని బతికించాడు. కాబట్టి కృష్ణుడి చేతిలో అలనాడే ఓడిపోయాడు వాడు. కానీ ఒప్పుకోరమ్మా చాలామంది, శక్తి లేదన్న విషయాన్ని ఒప్పుకోరు, ప్రకటించుకుంటూ ఉంటుంటారు. దుర్యోధనుడి దగ్గర ఆ రకంగా ప్రకటించాడు. దుర్యోధనుడు కూడా నమస్కారం అయ్యా, నువ్వు మాకేమీ అవసరం లేదు అని దుర్యోధనుడు కూడా చెప్తాడు. ఇద్దరి దగ్గర భంగపాటుకి అవమానానికి గురై రుక్మి తన దోవను తాను వెళ్ళిపోతాడు. ఈ రకంగా కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేయనటువంటి అతి తక్కువ రాజవంశాల్లో బలరాముడు యుద్ధం చేయలేదు. ఆయన వీళ్ళిద్దరు ఆత్మీయుల మధ్య ఒక పక్షాన ఉండటం ఆయనకి ఇష్టం లేక బలరాముడు చేయలేదు. అలాగే ఈ రుక్మి కూడా యుద్ధం చేయాలనుకున్నాడు, కానీ ఇద్దరిలో ఎవరు కూడా దగ్గరికి రానివ్వలేదు. తన శక్తిని అధికంగా ప్రదర్శించే వాళ్ళు ఈ రకంగా అవమానం పాలవుతారు అని ఆధునిక సమాజానికి కూడా వేదవ్యాసుడు గొప్ప అద్భుత సందేశాన్ని ఇచ్చాడు మనకి. గురుగారు, హనుమన్, హనుమాన్ ఈ రెండిట్లో ఏది సరైనది? హనుమాన్ అంజనా సూను ద్వాదశ నామాల్లో హనుమాన్ అని వస్తుంది. అలాగే సుందరకాండలో సీతమ్మ తన దగ్గర ఉన్నటువంటి చూడామణిని హనుమంతుడికి అందచేస్తూ దాన్ని కార్యసిద్ధి మంత్రము అంటారు. నాయన హనుమన్, నువ్వు చక్కగా ఈ లోకాన్ని జయించగలవు, నాకు ఆ నమ్మకం ఉంది, చక్కగా ఈ అంగుళీకాన్ని, ఈ చూడామణిని నువ్వు తీసుకువెళ్ళు నాయన అని చెప్పి సీతమ్మ హనుమంతుడికి ఇస్తుంది. ఆ సమయంలో హనుమన్ అని వాడుతుంది. నేను మొదట పేర్కొన్నట్లుగా హనుమాన్ అక్కడ వాడతారు. ఏమిటండి ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడా అని అంటే, సంస్కృతంలో శబ్దాలు ఉంటాయమ్మా. ఇప్పుడు రామహ రామో రామాహ, హే రామ హే రామో హే రామ, అలాగా హనుమాన్ అనేటువంటిది ప్రథమా విభక్తిలో ఏకవచనం, అంటే హనుమంతుడు అని అర్థమే హనుమాన్ అనేది. కానీ పిలిచేటప్పుడు హే హనుమన్ అన్నారు. హనుమంతుణ్ణి మనం పిలిచేటప్పుడు హనుమాన్ అని దీర్ఘం పెట్టకూడదు, హనుమాన్ అని అక్కడ సీతమ్మ పిలవదు, హనుమన్ అని పిలుస్తుంది. పిలిచేటప్పుడేమో అదే హనుమత్ శబ్దం అంటారు, హనుమంతుణ్ణి హనుమన్ అని పిలవాలి. విడిగా గనక హనుమంతుడు, చివరి డు అని డుమువులు ప్రథమా విభక్తిలాగా హనుమంతుడు అని చెప్పేటప్పుడేమో దీర్ఘం పెట్టాలి హనుమాన్ అని, పిలిచేటప్పుడు మాత్రం హనుమన్ అని చెప్పాలి. ఇది హనుమంతుడి యొక్క పేర్లలో ఉండేటువంటి భేదం. అందువల్ల ఎటువంటి పొరపాటు మనం చెందకూడదు. పిలిచేటువంటి సందర్భంలో శ్లోకాలలో మనం జాగ్రత్తగా, సుందరకాండ పారాయణం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుందని మన అందరికీ తెలుసు. కాబట్టి ఈ మన ధర్మం చూస్తున్నటువంటి శ్రోతలు కూడా ఆ సుందరకాండలో ఆ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి హనుమన్ అని మాత్రమే చదవాలి. ఎందుకంటే ఏకశబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గేలోకే కామదుగ్భవతి. ఒక శబ్దాన్ని, ఒక అక్షరాన్ని నువ్వు చక్కగా గనక ప్రయోగిస్తే అది స్వర్గలోకంలో నీకు కామధేనువులాగా నువ్వు కోరిన కోర్కెల్ని ఆ లోకంలోనూ ఈ లోకంలో కూడా నీకు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే హనుమాన్ అని అక్కడ పలికావనుకో, ఆ సుందరకాండలో ఉన్నటువంటి కార్యసిద్ధి మంత్రం ఆ శ్లోకంలో, ఆ చూడామణి ఇచ్చేటువంటి సందర్భంలో సీతమ్మ వారు పలికినటువంటి ఆ శ్లోకంలో నీకు కార్యసిద్ధి కలగదు. హనుమా ఎట్టి పరిస్థితులు. అందుకే పెద్దల దగ్గర మనం నేర్చుకోవాలి, దీర్ఘం ఎక్కడ ఉంచాలి, హ్రస్వం ఎక్కడ ఉంచాలి. కాబట్టి అది జాగ్రత్తగా గమనించి ఆ ఇతిహాసాలని, రామాయణాలని ఒక్క అక్షరం పొరపాటు లేకుండా మనం చదివి ఇతోధిక ఫలితాన్ని అందరూ పొందెదరు గాక. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.